హలో అండి. అందరికీ నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే ఇక్కడ గురువుకు మూడవ స్థానాన్ని ఇచ్చారు. అయితే మొదటి స్థానం మాత్రము తల్లిదే. శిశువు తల్లి ఒడిలోనే ఫస్ట్ విద్యా బోధన అనేది తల్లి నుండే నేర్చుకుంటాడనమాట. తల్లే ఫస్ట్ టీచ్ చేస్తుంది. అది ఎడ్యుకేటెడ్ పేరెంట్ అయినా కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్ అయినా కానివ్వండి. ఫస్ట్ విద్య అంటే శిశువుకి తల్లే మొదటి గురువు. తను చేసే శబ్దాల ద్వారా తల్లి స్నానం చేయించేటప్పుడైనా కానివ్వండి, అన్నం తినిపెట్టేటప్పుడైనా కానివ్వండి, పిల్లలు వాళ్ళని ఆడించే క్రమంలో కానివ్వండి, రకరకాల శబ్దాలను చేస్తూ ఉంటారు. తల్లి పాటలు పాడుతూ ఉంటారు, ఎన్నో స్టోరీస్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాకపోయినా, మాటలు రాకపోయినా వీళ్ళు చెప్తూనే ఉంటారు. దాని ద్వారా కూడా పిల్లలు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత కాలక్రమంగా వాళ్ళకి మాటలు రావడం అలా జరుగుతాయి. తర్వాత వాళ్ళు చాలా పదాలను ప్రాక్టీస్ చేయించుతూ ఉంటారు. ఇక్కడ తల్లే మొదటి గురువు అనమాట. తల్లి ప్రాక్టీస్ చేయించుతూ ఉంటారు. వాళ్ళకి మాట వచ్చేదాకా తల్లి అంటే వాళ్ళకి నేర్పిస్తూనే ఉంటారు. తర్వాత తండ్రి పితృదేవో భవ అంటే సెకండ్ ప్రయారిటీ తండ్రిది, ఫాదర్ది. మరి తండ్రి కూడా పిల్లలకి మాటలు నేర్పించే క్రమంలో ఎన్నో నేర్పిస్తూనే ఉంటారు. నెక్స్ట్ పిల్లలు కూడా తండ్రిని అనుకరిస్తారు. అలా కూడా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి పిల్లలకి 5 ఇయర్స్ 4-5 ఇయర్స్లో స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇంకా అక్కడి నుండి గురువు ఆ స్థానాన్ని తల్లి తండ్రి తర్వాత స్థానం గురువు అక్కడ ఆక్రమిస్తాడనమాట. అంటే పిల్లలకు గురువే విద్యాబోధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పిల్లలు టీచర్స్ దగ్గర ఎక్కువగా ఉంటారు. అక్కడే టీచర్స్ చెప్పే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి టీచర్ కూడా ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తాడనమాట. కాబట్టి పిల్లలకు అంటే పూర్వం రోజులలో అయితే 5 ఇయర్స్కి స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే 2.5 ఇయర్స్ 3 ఇయర్స్కే స్కూల్లో జాయిన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అక్కడ నుండి టీచర్స్ బాధ్యతనే ఎక్కువగా ఉంటుంది. పిల్లలు అక్కడ చాలా నేర్చుకుంటారు. కాబట్టి గురువు నిరంతరంగా విద్యార్థికి టీచ్ చేయాలంటే ఫస్ట్ టీచర్ చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక క్లాస్లో ఒక పీరియడ్ టీచర్ తీసుకోవాలంటే వాళ్ళు నిరంతరంగా ఇంటి దగ్గర చదువుతూనే ఉంటారు, స్కూల్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే టెక్స్ట్ బుక్స్ చదవడం కానివ్వండి, లైబ్రరీలో బుక్స్ ఇంకా రకరకాల బుక్స్ని రెఫర్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ పేపర్ చదువుతారు. అందులో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా పిల్లలకి క్లాస్ రూమ్లో అందిస్తారు. అలా పిల్లలు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. కాబట్టి గురువుకి అంత ప్రాధాన్యం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంతోమంది ఎన్నో వందల వృత్తులను తయారు చేసే వృత్తి ఏది అంటే అది ఉపాధ్యాయ వృత్తే. ఆ ఉపాధ్యాయ వృత్తి అంత ఆ ఉపాధ్యాయుడు అన్ని వృత్తులలో మెలకువలు ఉపాధ్యాయుడే నేర్పిస్తాడు. అంటే ఇప్పుడు వడ్రంగి పని ఉందనుకోండి, ఆ కర్ర పని నేర్చుకోవాలంటే అక్కడ కూడా ఒక గురువు అనేవాళ్ళు ఉండాలి. కుండలు తయారు చేసే పని అక్కడ కూడా ఉండాలి. సాధారణంగా నేను పోయి చేస్తా అంటే నాకు రాదు కదా. కాబట్టి అక్కడ గురువు అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా గురువే ఉండాలి, ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్నా గురువే ఉండాలి, ఒక రైతు ఉండాలన్నా కూడా అక్కడ వాళ్ళకి గురువులే ఉండాలి. ఎవరో ఒకరు నేర్పిస్తేనే మన పంటలు పండించడం అనేది వస్తుంది. ఒక లాయర్ని తయారు చేయాలన్నా గురువే. అంటే ఏ వృత్తిని తీసుకున్నా కూడా అందులో ఆ వృత్తిని తయారు చేసేది ఎవరు అంటే ఉపాధ్యాయుడే. కాబట్టి ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయుని స్మరించుకునే రోజు ఈ సెప్టెంబర్ 5. మనం టీచర్స్కి అంటే ఇంత నాలెడ్జ్ని మనకు అందించే టీచర్స్ గొప్పతనాన్ని చాటి చెప్పే రోజు అనమాట. మన ఫ్రెండ్స్కి కానీ, మన క్లాస్మేట్స్కి కానీ, మన స్కూల్లో ఆ టీచర్స్ యొక్క గొప్పతనాన్ని మనము చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే టీచర్స్కి కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలా చెప్పకపోతే వాళ్ళకు ఉండదా అంటే అలా కాదు. కానీ మనకు ఒక డే అయితే వచ్చింది. ఇప్పుడు మన బర్త్డే ఎలానో, మన ఇండిపెండెన్స్ డే రోజు మనము స్వాతంత్రం తెచ్చిన వాళ్ళందరినీ మనం ఎలా గౌరవిస్తామో, అలాగే ఒక రిపబ్లిక్ డేని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, అది రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళను, రూపొందించిన వాళ్ళను ఎలా గుర్తు చేసుకుంటామో, ఇక్కడ కూడా సెప్టెంబర్ 5 అనేది కూడా అది మనకు నాలెడ్జ్ ఇచ్చే టీచర్స్ని గురించి మనము చాటి చెప్పే రోజు, వాళ్ళ గొప్పతనాన్ని చెప్పే రోజు. మన పిల్లలకి టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు, క్లాస్లో స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నారు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా పిల్లలు చెప్పొచ్చు అనమాట. అలా చెప్తే టీచర్స్కి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పేరెంట్స్ మరీ ముఖ్యంగా పిల్లలకు నేర్పించాలి. అలా చెప్పడానికి మనము ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. ఇంకొకటి విషయం ఏంటంటే టీచర్స్ క్లాస్ రూమ్లో లెసన్ చెప్తారు. టీచర్స్ చెప్పేటప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళు లెసన్ వినరు.
ఎగ్జామ్ పెట్టినప్పుడు మార్క్స్ తక్కువ వస్తాయి. అలాంటి టైంలో టీచర్ కొంచెం మందలిస్తారు పిల్లల్ని. అలా మందలిచ్చినప్పుడు పిల్లలు కొంతమందైతే అలుగుతారు, టీచర్‌తో మాట్లాడరు, టీచర్‌పై కోపం పెంచుకుంటారు. అలా పేరెంట్స్ గమనించినప్పుడు పిల్లలకు నెగెటివ్‌గా తీసుకోవద్దు అని చెప్పాలి. పాజిటివ్‌గా ఉండాలని చెప్పాలి. ఎందుకంటే టీచరు చెప్పే విషయము వినకపోతే నష్టపోయేది స్టూడెంట్సే. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచినా సరే, ఏదో ఒక రోజు పిల్లల్ని ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఏదో ఒక విషయంలో మొబైల్ ఎక్కువసేపు వాడినా, లేకపోతే చదవకుండా ఆటలాడినా, లేకపోతే ఒక డిసిప్లిన్ లేకపోయినా, పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల్ని ఏదో ఒక రోజు పనిష్మెంట్ చేస్తూనే ఉంటారు. అప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మీద రోజుల తరబడి అలగరు కదా! మళ్ళీ ఒక 5, 10 మినిట్స్‌తో కలిసిపోతారు. అదేవిధంగా పిల్లలు స్కూల్లో టీచర్స్‌తోని కూడా అలానే ఉండాలి. పిల్లలు అర్థం చేసుకోవాలి. టీచరు మన కొరకే చెప్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే, వాళ్ళు టీచర్ దగ్గర ఉన్న జ్ఞానం అంతా కూడా వీళ్ళు ఆపాదించుకోవచ్చు. అంటే నేర్చుకోవచ్చనమాట. అలా నేర్చుకోవడం వల్ల వీళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉంటారు. నెక్స్ట్ దేశానికి అవసరమయ్యే దేశానికి అవసరమయ్యే పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఖచ్చితంగా ఒక గురువు దగ్గర నేర్చుకోవాల్సినవన్నీ కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఈ సెప్టెంబర్ 5th రోజు మనము టీచర్స్‌కి అది ఒక్కరోజే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు. టీచర్స్‌కి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి. టీచర్స్‌కి ఎప్పుడూ వాల్యూ ఇవ్వాలి. వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళతో ఉన్నప్పుడే మనం వాళ్ళకొచ్చిన నాలెడ్జ్‌నంతా కూడా గెయిన్ చేసుకుంటారని తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి చిన్నతనం నుండే నేర్పించాలి. అలా నేర్పిస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో, ఇది నేను టీచర్స్ డేకి సంబంధించి ఖచ్చితంగా చెప్పాలి అనుకోని ఇది చెప్తున్నానండి. కాబట్టి నాకు కూడా 5th క్లాస్‌లో మా సోషల్ సార్ నా ప్రైమరీ స్కూల్ టైంలో అంటే ప్రైమరీ స్కూల్‌లో మాకు సోషల్ సార్ చాలా బాగా చెప్పేవాళ్ళు. ప్రభాకర్ సార్ అని. ఇప్పుడు సార్‌ని నేను ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటున్నానంటే, సార్ బాగా టీచ్ చేసేవాళ్ళు. అందరూ చెప్పేవాళ్ళు. బట్ సార్ వాళ్ళకంటే ఎక్కువగా అంటే చిన్న చిన్న ఆహ్, ట్రిక్స్, టిప్స్ ఇచ్చుకుంటూ చెప్పేవాళ్ళనమాట. ఆ 5th క్లాస్‌లోనే. కాబట్టి ఇప్పటివరకు నాకు అలా గుర్తుంది. మరి పిల్లలు ఎవరికైనా ఎవరో ఒకరు గుర్తుంటారు. ఇప్ పెద్దవాళ్ళకి. వాళ్ళు గుర్తు చేసుకుంటారు. టీచర్స్ డే రోజు ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ స్కూల్ టైంలో అయినా, కాలేజ్ టైంలో అయినా ఎవరైతే వాళ్ళకు బాగా చెప్పే ఎంకరేజ్ ఇచ్చారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మనము పిల్లలకి ఆ విధంగా నేర్పించాలి. మరి టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ.